బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. కాంతా మూవీ ట్రైలర్ రివ్యూ. ఇది కాంతారా కాదు. ఈ ట్రైలర్ కథలోకి వెళ్ళినట్లయితే ఇది దుల్కర్ సల్మాన్, ఇంకా సముద్రకని, భాగ్యశ్రీ బోర్సే, రానా వీళ్ళందరూ అయితే ఈ మూవీలో నటిస్తున్నారు. సినిమా స్టోరీ ఏంది? దుల్కర్ సల్మాన్ ఈ మూవీలో ఒక హీరో అవ్వాలనుకుంటాడు. సముద్రకని ఒక డైరెక్టర్. సముద్రకని దుల్కర్ సల్మాన్ని హీరోగా ఈ మూవీలో అయితే ఇంట్రడ్యూస్ చేస్తాడు. కాలక్రమేణా దుల్కర్ సల్మాన్ ఏమవుతాడు? మంచి స్టార్ హీరో అవుతాడు. ఆ డబ్బు, ఆ పొగడ్తలు, ఆ ఫేము ఇవన్నీ అతని తలకెక్కి అతనైతే అప్పంచి కొంచెం యారగెంట్గా బిహేవ్ చేయడం, ఇంకా కొంచెం ఆ పేరును తలకెక్కించుకొని గర్వంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ఒక స్టార్ హీరో అయిండు, సముద్రకని ఒక మంచి డైరెక్టర్గా ఎప్పుడు పేరు ఉంది. వీళ్ళిద్దరు మళ్ళీ కలిసి పనిచేయాల్సి వస్తుంది ఒక సినిమా కోసం. ఆ మూవీ పేరు శాంత. సో ఇలా సినిమా సాగుతూ ఉంటే మధ్య మధ్యలో ఏం చేస్తారంటే దుల్కర్ సల్మాన్ ఈ సినిమా స్టోరీ అట్లా కాదు, ఇట్లా కాదు, అట్లా అని ఎంతో కొంత స్క్రిప్ట్లో, సినిమా మేకింగ్లో పుల్లలు పెడతా ఉంటాడు. అప్పుడు సముద్రకని, డైరెక్టర్ సముద్రకనికి ఇంకా దుల్కర్ సల్మాన్ హీరో వీళ్ళిద్దరి మధ్యలో క్లాషెస్ అయితే వస్తూ ఉంటాయి. ఈ క్లాషెస్ ఎంత దూరం పోతాయి అంటే ఒకరిపైన ఒకరు ఫిజికల్గా దాడి చేసుకునే అంత దూరం పోతాయి అన్నమాట. సో ఇది ఈ సినిమా స్టోరీ. ఇంకా ఇందులో రానా గారి పాత్ర అయితే ఉన్నది. ఆయన ఒక పోలీసు. ఆయన సినిమా సెట్లోకి వచ్చి ఇది ఇక్కడ నుంచి సినిమా సెట్ కాదు, నా పోలీస్ స్టేషన్ అంటాడు. అంటే ఈ మూవీలో, ఈ కథలో ఈగోలు మాత్రమే కాదు, హీరోకి డైరెక్టర్కి మధ్యలో ఈగో మాత్రమే కాదు, అక్కడ కొంత క్రైమ్ జరిగిన సన్నివేశాలు, అలాంటి సిమ్టమ్స్ కూడా ఉన్నాయి కథలో. సో మొత్తానికి ఇదన్నమాట స్టోరీ. మనం కనుక చూసినట్లయితే, మనం ఫిలిం న్యూస్ కనుక చదువుతూ ఉంటే మనం చాలా సార్లు గమనించుంటాం, చాలా మంది స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోల మధ్యలో కూడా ఇలాంటి కొన్ని క్లాషెస్ అయితే వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, హీరో సినిమాని అట్లాగా ఇట్లా తీద్దాం అంటాడు, డైరెక్టర్ అట్లాగా ఇట్లా తీద్దాం అనుకుంటా అంటాడు. సో ఇలాంటి సమస్యలు వస్తాయి వాళ్ళకు. మనం ఒక మీమ్ చూసే ఉంటాం కదా, ప్రపంచంలో ఎవరికాళ్ళు చాలా హ్యాపీగానే ఉంటారు, పక్కడి విషయంలో పుల్ల పెట్టినంత వరకు ఒక మీమ్ అయితే వచ్చింది కదా, అదొక ప్రముఖ డైరెక్టర్ చెప్పింది, అది మీ అందరికీ తెలుసు. సో అదన్నమాట. మొత్తానికైతే ఈ కాంతా అనే మూవీ స్టోరీ మనకు తెలిసిందే. ముఖ్యంగా ఫిలిమ్స్ కు సంబంధించి ఎవరైతే న్యూస్లు ఫాలో అవుతారో, సినిమా వెనుక కథల్ని తెలుసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకు ఈ కాంతా లాంటి స్టోరీ తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా ఈ ట్రైలర్ కి బీజిఎం, ఇంకా సాంగ్స్ అనేవి బాగున్నాయి, ఆథెంటిక్ ఉన్నాయి, ఆర్గానిక్ గా ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా ఈ ట్రైలర్ లో కొన్ని బ్లాక్ అండ్ వైట్ షార్ట్స్ బాగున్నాయి. మనందరికీ తెలుసు దుల్కర్ సల్మాన్ ఇంతకుముందు మహానటిలో పాతకాలం హీరో పాత్రలో చేసిండు, ఆయన ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడు. ఆయన పాతకాలం బాడీ లాంగ్వేజ్, అప్పటి ఆ పాత్ర ఆయన బాగా చేసిండు మొత్తానికైతే. ఇంకా భాగ్యశ్రీ బోర్సే గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, రానా గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, సముద్రకని పర్ఫార్మెన్స్ బాగుంది. ముఖ్యంగా ఈ మూవీలో ఎక్కువ ఎవరికి ఇంపార్టెన్స్ ఉందంటే సముద్రకని ఇంకా దుల్కర్ సల్మాన్ కు ఇంపార్టెన్స్ ఉందని ఈ ట్రైలర్ ద్వారా నాకైతే అర్థమైంది. భాగ్యశ్రీ బోర్సే గారికి గ్లామర్ కాకుండా ఈ మూవీలో పర్ఫార్మెన్స్ కూడా స్కోప్ ఉంది. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సెల్వమణి సెల్వరాజ్. సో ఈయన ఈ కథ రాసిండు, తీసిండు. ఈ కథ అయితే బాగుంది. చాలా మంది ఏమంటున్నారంటే ఇది ఒక రియల్ లైఫ్ హీరో ఉన్నాడు, అతని పర్సనల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ మూవీ తీసిండని సోషల్ మీడియాలో రూమర్స్ అయితే వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ట్రైలర్ బాగుంది, టీజర్ బాగుంది, స్టోరీ ఎంగేజింగ్గా ఉంది, మనందరికీ అర్థమయ్యే కథని. ఈ మూవీ మంచి సక్సెస్ అవుతుందని, ఇంకా దుల్కర్ సల్మాన్ గారికి మంచి పేరు తీసుకొస్తుందని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.